ఆధునిక యుగంలో కూడా మంత్రాల నెపంతో ఓ కుటుంబంపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామంలో లచ్చానాయక్ తండాకు చెందిన బూక్య సుగుణ కుటుంబ సభ్యులు ఆదివారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సుగుణ మంత్రాలు చేస్తుందనే నెపంతో గొడ్డలితో దాడి చేశారు. దీంతో సుగుణ తలకు తీవ్ర గాయం కాగా భర్త శంకర్, కొడుకు సురేందర్ గాయాలు అయ్యాయి. వీరిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేను నిన్న 8 అవుతుంది, 8:30 వండుకున్నా సార్. నా కొడుకు ఇంట్లో వండుకున్నాడు, మా భర్త ఇక్కడ వండుకున్నాడు. నేను ఆ టీవీ కాడ నేను వండుకున్నా. గోపి అనేటోడు సీను ఇద్దరు కలిసి ఆ పటాకులో కొడుతు మా పటాలు కట్టే గేటుకు ఇద్దరు వచ్చి ఏ మంత్రాలు లంజే బయట వెళ్ళు, ఏ మంత్రాల లంజే నీకు కొడుకులు పుడతారు, మాకేమో బిడ్డలు పుడతారా, నీ కోడలకేమో కొడుకులు పుడతారు, మా కోడలకేమో బిడ్డలు పుడతారా, లంజే మంత్రాలు చేసినావు నువ్వు, 2 రోజులు తింటే నా ఇల్లు మొత్తం నాశనమైంది, బయట వెళ్ళు, 4 ఎకరాల భూమి అమ్మినా అయినా కానీ నేను పెట్టుకుంటా, కానీ నేను చంపేవారేస్తా, అతమే చేస్తా, బయట వెళ్ళు అంటాడు సార్. నేను ఆ చట్టంలోకి వెళ్ళే చూస్తున్నా కానీ నేను బయట వెళ్తలేను. వెళ్ళలేకపోతే ఏం చేసిండు కదా, ఆ గోడ దునికి లోపలికి వచ్చిన వాళ్ళు నేను పోయి మా కొడుకుని లేపిన. ఇంట్లోకి అయితే వచ్చిర్రు, మళ్ళీ ఈ తలుపు తీస్తే నన్ను చంపేస్తారు. నేను కొడుకుని లేపారు. కొడుకు ఆయన ఆ ఇంకో తలుపు తీసి ముందటికి వచ్చిండు సార్. వచ్చి రికార్డ్ చేయరా కొడుకు అని నేను పిలుచుకుంటేనే అంటున్నా. రికార్డ్ ఆడ పెట్టిండు, అది తిట్టేటి రికార్డ్ చేస్తుండు. వచ్చి ఆయన ఒక దెబ్బ తలకాయ కొట్టిండు, మా కొడుకు కొట్టిండు. గొడ్డలి కామని, గొడ్డలి కాదు అది, గొడ్డలి కామ. గొడ్డలి అంటే ఇట్లా నరికితే గొడ్డలి. అయితే ఆ గొడ్డలి కామను గొడ్డలు కానీ దేనితోనో కానీ నరికిండు. ఇది కాదు, దీనికేమో సీను నరికిండు సార్. సీను నరికి ఈడు పడ్డాక నేనేం చేసిన, నా కొడుకు చచ్చిపోయా అని తలుపు తీసిన సార్. తలుపు తీసి నేను వచ్చే వరకు ఈ సీను అన్నాడు గొడ్డలతో నా తలకాయ మీద తెచ్చిండు. తలకాయ మీద తెచ్చినప్పుడు నేను చేయికి ఇట్లా అన్నప్పుడు ఆ చేయి పడ్డది, ఆ గొడ్డలి ఇంతే ఉంది. గొడ్డలి ఆ మండలే ఉంది, ఇప్పుడైనా ఆ మండల వారేసిన ఆ గొడ్డలి ఇద్దెబ్బ. మళ్ళీ ఇంకా గోపి అన్నాడు సారు, మంత్రాల లంజే బయట వెళ్ళావా, ఇంకా నువ్వు ఇంకా ఇక్కడనే బతికే ఉన్నావా, నీకు సావేం లేదా అని సార్ ఇంకో దెబ్బ కొట్టింది. కొడితే ఇగో ఈ కాలుకు పడ్డది, ఆడ ఉండి ఉంది ఆ టోపీ, దానికి పడ్డది ఆ దెబ్బ. నేను తప్పించుకున్నాను. ఆ దెబ్బ పడ్డా. మళ్ళీసారి ఆ గోపి అన్నోడు మళ్ళీ ఏం చేసిండు, అరే చావలేదురా, మెసులుతుంది అని మళ్ళీ వేసిండు. ఇక్కడ పడ్డది. మళ్ళీ సార్ తొక్కిండు, నేను కింద పడ్డా. ఈడ తొక్కి ఇట్లా లేపిండు, పుస్తలు తాడు పట్టి ఇట్లా 2 తులాల నర పుస్తలు తాడు, 1 తులం ఒక చైన్. నేను నిన్ననే కరీంనగర్ పోయి వచ్చిన సార్, ఊరికి పోయి వచ్చిన, నిన్న పొద్దుకి వచ్చిన. ఇట్లా బట్టి ఇట్లా గుంజిండు. గుంజిన వాళ్ళే నేను ఇక గల్మ దాకా గుంజుకొచ్చిండు సార్. గల్మ దాకా గుంజుకొస్తే ఇగో ఈమె ఉంది మా అత్తమ్మ. అయితే ఆమె ఆయనతో చంపినవురా అని ఆయన 4-5 ఆడోళ్ళే ఉన్నారు, ఆడ మగోళ్ళు లేరు. ఆయన నన్ను విడిపించారు సార్. విడిపించినాక వీళ్ళు ఆడోళ్ళు ఏం చేసారు కదా, ఇట్లా చీరతోని
గిట్ల కోంగి గిట్ల దగ్గర చేసి నన్ను తీసుకుపోయి బాత్రూమ్